స్వామి తెల్లటి ధోతి కట్టుకొని తెల్లటి కండువా వేసుకొని యజ్ఞోపవీతాన్ని ధరించి మెడలో ఆభరణాలు ధరించి ఎర్రటి పువ్వులు కరకమాలలు 4 చేతులకు ఆభరణాలు నాగుపాములు భస్మపు రేఖలు ధరించాడు. స్వామి పాశము అంకుశము, అదేవిధంగా స్వామి యొక్క కుడి చేతు అభయహస్తము, ఎడమ చేతిలో మోదకను, అదేవిధంగా స్వామి యొక్క ఏకదంతము, ఒక దంతమంతా పూర్తిగా ఉండి ఒక దంతం విరిగింది ఉంది. స్వామి యొక్క తొండము కుడివైపు తిరిగి ఉండగా లావాటి కాళ్ళు, పెద్ద పెద్ద వేళ్ళు ఉన్నటువంటి పాదపద్మాలు, ఓ పక్క సిద్ధిదేవి మరో పక్క బుద్ధిదేవి స్వామికి ఎదురుగా ఏర్పరిచిన అద్భుతమైనటువంటి ఈశ్వర, మా జీవితంలో ఏ పనుల వల్ల మాకు కష్టాలు దుఃఖాలు దారిద్ర్యము పాపాలు కలుగుతాయో ఆ పనులంటికి విఘ్నాలను కలిగించు. ఏ పనుల వల్ల మాకు సుఖము సౌఖ్యము ఆనందము సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయో అటువంటి పనులకు విఘ్నాలను తొలగించు. విఘ్నాలకు అధిపతిమైన విఘ్నేశ్వర అని చెప్పి సర్వకార్యేషు సర్వదా గజానన భగవాన్ అమ్మ మీ అందరికీ తమలపాకులో గౌరవం ఇచ్చారు కదా, ఆ తమలపాకు తొడమలన్నీ కూడా ఆవాహన నామాలు నమహాన్నప్పుడు మాత్రమే చెప్పుకోయాలి. ఆ తర్వాత అమ్మవారి ధ్యానము, అమ్మవారి ఆవాహనము, మానసోపచారం చెప్పుకోయాలి. గౌరవం ఆధారశక్తి నమః, వరాహాయ నమః, దిగ్గజేభ్యో నమః, పత్రేభ్యో నమః, కేసరేభ్యో నమః, కర్ణికాయ నమః, ఆత్మనే నమః, బ్రహ్మణే నమః. సప్త ప్రాకారం చతుర్ద్వారకం సువర్ణమండపం పూజయే. ప్రాగామ్నాయ పూర్వద్వారే ద్వారశ్రియై నమః, దక్షిణామ్నాయమయ దక్షిణద్వారే ద్వారశ్రియై నమః, పశ్చిమామ్నాయమయ పశ్చిమద్వారే ద్వారశ్రియై నమః, ఉత్తరామ్నాయమయ ఉత్తరద్వారే ద్వారశ్రియై నమః. తన్మధ్యే క్షీరసాగరాయ నమః, క్షీరసాగర మధ్యే రత్నద్వీపాయ నమః, రత్నద్వీప మధ్యే కల్పవృక్షవాటికాయ నమః, తన్మధ్యే రత్నసింహాసనాయ నమః, రత్నసింహాసనోపరి స్థిత శ్రీలలితా పరమేశ్వరి దేవతాయే నమో నమః. అమ్మ అందరూ కూడా నిండా మనకు అంతా మన హృదయం నిండా అమ్మ రూపాన్ని మంచిగా అందరూ దర్శనం చేయాలి. లలిత అమ్మవారి రూపము సమస్త విశ్వములోకెల్లా పరమ తేజస్సుతో ఉన్నటువంటి రూపము, పరమానందమైనటువంటి రూపము, సౌందర్యాలకే సౌందర్యమైనటువంటి రూపము అమ్మ రూపము. ఆ తల్లి మంచిగా జడల్లుకొని ఆ కొప్పు పట్టుకోగా పెద్ద కొప్పు, ఆ పెద్ద కొప్పులో అద్భుతమైనటువంటి పుష్పాలు ధరించిన వైడూర్యాల వల్ల పద్మరాగ మనుల వల్ల ఆ విడిసిపోతున్నటువంటి ఆ కిరీటము కాంతులు ఈ సమస్త జగత్తుకు ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ యొక్క కాంతులు. అటువంటి కిరీటాన్ని ధరించినటువంటి అమ్మ ఆ కిరీటంలో నుంచి తోసుకు వచ్చి మెలకలు తిరిగినటువంటి అమ్మ కొన్ని వెంట్రుకలు అమ్మ నుదుటిపై ఉండగా విశాలమైన నుదురు, ఆ నుదుటిపై ఉన్న నిదురికి దగ్గరలో ఉన్న కనుబొమ్మల మళ్ళీ కనుచూపులు, చెవులకు సూర్యుడు చంద్రుడు ఇరువురు కూడా కమ్మలుగా ధరించినటువంటి అమ్మ, ఎర్రగా బుగ్గలు పెదాలు, అమ్మ యొక్క అద్భుతమైనటువంటి ఎర్రటి చీర, ఆకుపచ్చటి కణము, మెడలో ధరించిన మంగళసూత్రాలు, ఆభరణాలు, పూలమాలలు, 4 చేతుల నిండా గాజులు, వేలకున్నటువంటి ఉంగరాలు, అమ్మ యొక్క అరచేతు గోరింటాకుతో పండినటువంటి అరిచేతులు, ఆ చేతులతో ధరించినటువంటి పాశము అంకుశము చెరకు విల్లు పంచపుష్ప బాణాలు, అదేవిధంగా అమ్మ ధరించినటువంటి ఒడ్డానము, అమ్మ యొక్క పాదపద్మములో కుడికాలు పాదపీఠంపై, ఎడమకాలు అమ్మవారి మడిచి సింహాసనానిలో ఉంచుకొని అట్లా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి అందరూ కూడా లలితామ్మవారిని మనసు నిండా నింపుకొని అమ్మకి మంచిగా మనస్సులోనే ప్రార్థన చేయాలి. సింధూరారుణ విగ్రహాం త్రినయన మాణిక్య మౌలిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోర్వహ పాణిభ్యామలిపూర్ణరత్న శశకం ప్రక్కోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం అరుణాం కరుణాం కరంజితాక్షీం దుర్భాషాంకుశ విశ్వవానచాపహస్తాం అనిమాదిభిరావృతాం మయూకైతాం సర్వసంపత్ప్రదాతే हे महादेवी त्रिपुरेश्वर पुत्रे परामृत प्रिय शीघ्रं सानिध्यं कुरु सिद्धिमे
ఇది బిందుపీఠగత నిర్విశేష బ్రహ్మాత్మక శ్రీ కామేశ్వరాంకే లలితా